సాహిత్య విమర్శకులుగా, సృజనాత్మక రచయితగా, మహావక్తగా, దశాబ్దాల సుదీర్ఘకాలం తెలుగు ఆచార్యులుగా, సంస్థా నిర్వాహకులుగా, విశిష్ట పరిశోధకులుగా, పరిశోధనా పర్యవేక్షణ దక్షులుగా తెలుగువారిలో లబ్ధ ప్రతిష్ఠులైన ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం బహుముఖీన ప్రతిభాసంపన్నులు. 1935 సెప్టెంబర్ 10వ తేదీన ప్రకాశం జిల్లా ఆదిపూడిలో శ్రీ గూడ రాఘవయ్య, శ్రీమతి సరస్వతమ్మ దంపతులకు 4వ సంతానంగా జన్మించిన సుబ్రహ్మణ్యం ధనానికి లోటు ఉన్నా ప్రతిభకు లోటు లేని కుటుంబంలో సుబ్రహ్మణ్యం బాల్యం గడిచింది. పరుచూరులో ప్రాథమిక విద్యను అభ్యసించారు. అన్నగారు బిదురు వెంకటశేషయ్య ఆశీస్సులతో హైదరాబాదు తరలివచ్చి నిజాం కళాశాలలో డిగ్రీలో చేరారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. తమ కుటుంబ నేపథ్యాన్ని గురించి వారి మాటల్లోనే, నేను సంప్రదాయ కుటుంబంలో పుట్టాను. మా కుటుంబీకులు వేదంలో నిష్ణాతులు. మా ఇంట్లో వేదాభ్యాసం చేసిన విద్యార్థులు తెల్లవారుజామున వేదాన్ని చెప్పుకుండేవారు. ఇది మా తాతల సంప్రదాయం. వారు కవిత్వం రాసేవారు, ఉపన్యాసం చెప్పేవారు, పురాణాలు చెప్పేవారు. ఒక విధంగా మా అరుగుల మీద పురాణాలు వినిపిస్తూ ఉండేవి. తెల్లవారుజామున వేదం మా శ్రవణంలో వినిపిస్తుండేది. తెలుగు సాహిత్యం మా నిత్య సంభాషణల్లో ప్రవహిస్తూ ఉండేది. ఈ వాతావరణంలో పుట్టడం నా అదృష్టం. అదే నాలో సంస్కార బీజాలు నాటింది. విశ్వవిద్యాలయమంతటికీ సర్వప్రథములుగా ఉత్తీర్ణులైన వారికి ఉద్యోగం కల్పించాలన్న ఆనాటి ఉస్మానియా విశ్వవిద్యాలయ నిర్ణయం జీవి సుబ్రహ్మణ్యం పాలిటి వరమే అయింది. ఆ వరాన్ని సాధించడానికి ఆయన ఎంతో శ్రమించారు. అనుకున్న ప్రకారం వరంగల్లో తెలుగు అధ్యాపకులుగా ఉద్యోగం లభించింది. తెలుగు భాషా సాహిత్యాల అధ్యయనం ఒక చేత, అధ్యాపనం మరొక చేత ఉజ్వలమైన సాహితీ ప్రస్థానాన్ని కొనసాగించేందుకు అదొక మహదవకాశంగా పరిణమించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖలో రీడర్గా పదోన్నతి లభించింది. అదే కాలంలో జీవి సుబ్రహ్మణ్యం తెలుగు సాహిత్య రంగంలో అనేక విజయాలు సాధించారు. వాటిలో ఒకటి యువభారతి స్థాపన. ఉద్యమప్రాయంగా సాగిన యువభారతి ప్రసంగ పరంపర, ప్రచురణ పరంపర జీవీఎస్కు మంచి పేరు తెచ్చిపెట్టింది. వక్తగా, విమర్శకునిగా జీవి సుబ్రహ్మణ్యం ఒక సవాలుగా విమర్శా కృషిని చేపట్టారు. వారి మాటల్లోనే, సాహిత్య విమర్శ అనేది ఆధునిక కాలంలో అగ్రస్థానంలో ఉండవలసిన ప్రక్రియ అని నా అభిప్రాయం. విమర్శకుడికి మొట్టమొదట ఉండవలసింది వివేచన, డిస్క్రిమినేషన్. ఈ డిస్క్రిమినేషన్ అనేటువంటి భావాన్ని సమకాలీన సాహిత్యంలో వేల కొద్ది పుస్తకాలు రావచ్చు. అందులో ఉత్తమమైన గ్రంథాలేవి? గతాన్ని వర్తమానానికి తీసుకుని వస్తున్న గ్రంథాలేమిటి? వర్తమానంలో ఒక ఉద్యమాన్ని సృష్టిస్తున్నది, లేక ఒక ప్రాతిపదికలను సృష్టిస్తున్నది, ఒక ప్రామాణికతను సృష్టిస్తున్న గ్రంథాలేమిటి? భవిష్యత్తుకు ఏ గ్రంథాలు తోడ్పడతాయి? ఈ విషయాలన్నింటినీ జాతికి చెప్పవలసిన బాధ్యత విమర్శకులకు. విస్తృతమైన అధ్యయనంతో పాటు ఉత్తమ సాహిత్యం ఏమిటి అని నిర్ణయింపవలసినటువంటి సామాజిక బాధ్యత. ఈ సామాజిక బాధ్యతను భావించినప్పుడు నేను నా జీవితంలో సహజమైన పరిణామంతో వచ్చాను. 25 ఏళ్ల సమయంలో సాహిత్యంలో వీరరస పోషణ అనే అంశం మీద సాహిత్య అకాడమీ బహుమానం పొందాను. 25 ఏళ్లకే సాహిత్య అకాడమీ బహుమానం వచ్చింది విమర్శలో. మిత్రులందరూ, పండితులందరూ అన్నారు, ఇక నీవు నాటకాలు రాస్తూ కూర్చోవటం కాదు, చిన్న వయసులోనే పెద్ద గుర్తింపు వచ్చింది. ఈ పెద్ద గుర్తింపుకు తగ్గకుండా పెద్ద మనసుతోనే నడవాలి. ఒక గుర్తింపు దేశం ఇచ్చినప్పుడు దానిలో క్రమ వికాసాన్ని నువ్వు చూపించాలి. అందువలన 25వ ఏట సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన యువకుడు నువ్వు, నీ జీవితం ఆ ప్రస్థానంలో సాగటం మంచిది అని అన్నారు. నేను దానికి అంకితమైనాను. అది నాకు చక్కని గుర్తింపు కూడా ఇచ్చింది. సాహిత్యాధ్యయనంలో జీవీఎస్ చేసిన పరిశ్రమ, ఏ ప్రక్రియను పట్టుకున్నా నూతన దృక్కోణంతో విశ్లేషించే ఒడుపు ఆయనను అచిరకాలంలో
అగ్రస్థానం వైపు నడిపాయి. మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని వదిలి హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో చేరారు. రీడర్గా, ప్రొఫెసర్గా, శాఖాధిపతిగా, మానవీయ శాస్త్రాల డీన్గా, జాతీయ సదస్సుల సంచాలకునిగా, పరిశోధనా పర్యవేక్షకునిగా అహరహం శ్రమించారు. 20 PhDలకు, 43 MPhilలకు దిశానిర్దేశం చేసిన ఘనత దక్కించుకున్నారు. 1995లో పదవీ విరమణ చేసిన ఆ వెంటనే 3 ఏళ్లు విజిటింగ్ ప్రొఫెసర్గా, మరో 2 ఏళ్లు UGC ఎమెరిటస్ స్కాలర్గా గౌరవాన్ని అందుకుని తెలుగు సాహిత్య రంగంలో తన అగ్రస్థానాన్ని పదిలపరుచుకున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా రాష్ట్ర ప్రభుత్వం ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారిని నియమించింది. ఆ పదవిలో ఆయన కృషి వల్ల విశ్వవిద్యాలయం ఆర్థిక సమస్యలను అధిగమించింది. కూచిపూడిలో ₹1 కోట్లతో కొత్త భవనాలు ఏర్పడి నృత్య శిక్షణకు అవకాశాలు ఏర్పడ్డాయి. UGC విజిటింగ్ కమిటీని మెప్పించి ₹2,40,00,000 గ్రాంటు సాధించారు. తెలుగు సాహిత్య రంగంలో ఆ కాలంలో ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం అగ్రశ్రేణిలో వెలుగొందారు. తెలుగు విశ్వవిద్యాలయానికి సేవ చేసే అవకాశం కల్పించడం అనేది ఆంధ్ర ప్రజ నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అనుకుంటున్నాను. ఇది నా అదృష్టం. జీవితంలో ఒక సేవ చేసుకోవడానికి మంచి అవకాశం కల్పిస్తుంది. మొట్టమొదటిసారి నేను తెలుగు విశ్వవిద్యాలయానికి సేవ చేయడంలో విద్యా విషయకంగా పరిశోధన రంగంలో తెలుగు విశ్వవిద్యాలయానికి ఒక సమున్నత స్థానం కల్పించి ఈ రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో పరిశోధన సంస్థలు ఉన్నాయి, విశ్వవిద్యాలయ సంస్థలు ఉన్నాయి, ఒక విధంగా ప్రదర్శన సంస్థలు ఉన్నాయి. ఈ 3 రకాల మిశ్రమ రూపంలో ఉండే ఈ విశ్వవిద్యాలయానికి 3 రకాల అస్తిత్వాన్ని, ఒక విధంగా గుర్తింపును తీసుకుని రావటం మొదటి కర్తవ్యాన్ని భావిస్తున్నాను. రెండవది, 3 అకాడమీలను విలీనం చేసిన విశ్వవిద్యాలయం ఇది. ఆ 3 అకాడమీల కర్తవ్యాలను నిర్వహించవలసిన అవసరం ఇంకా కొంత ఉన్నది. ప్రజల హృదయాలలో అకాడమీలు చేయవలసినటువంటి కార్యక్రమాలు సమగ్రంగా ఈ తెలుగు విశ్వవిద్యాలయం చేయటం లేదు అనే భావం ప్రజల్లో ఉంది. దానిని సాధ్యమైనంత వరకు తొలగించి ఆ కార్యక్రమాలను పెంపొందింపు చేయాలి అనుకున్నాను. తెలుగు విశ్వవిద్యాలయం తరతరాల తెలుగు సంస్కృతికి సంబంధించిన ఒక గ్రంథాలయాన్ని, ఒక మ్యూజియంని నిర్మించవలసిన బాధ్యత దానికి ఉంది. అది ఇంకా మొదటి స్థితిలోనే ఉంది. దాన్ని పెంపొందింప చేయాలి అనుకుంటున్నాను. తెలుగు విశ్వవిద్యాలయానికి తనదైన సంస్కృతిని ప్రతిబింపజేసే ఒక సొంత ఇల్లు కావాలి, ఒక భవనం కావాలి. ఒక చార్మినార్ లాగా, ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయం లాగా తెలుగు వారందరూ గర్వించుకునేటువంటి ఒక భవనాన్ని దానికి కల్పించాలి. మరొకటి, లలిత కళల పీఠం ఉంది. ఆ లలిత కళల పీఠం ఒక విధంగా ఎలివేటెడ్ మ్యూజిక్ కాలేజ్ లాగా, ఒక ఉన్నత స్థాయిలో ఉన్న సంగీత కళాశాలలాగా ఉంది తప్ప విశ్వవిద్యాలయ స్థాయిలో సంగీతంలో ఏదైనా ఒక క్రొత్త పోకడకైనవండి, లేక పాశ్చాత్య సంగీత, ఇతర భారతీయ సంగీత ప్రభావాలు మన మీద పడుతున్నప్పుడు మన అస్తిత్వాన్ని రక్షించుకోవలసిన అవసరం ఎంత ఉన్నది అని ఒక విధంగా దార్శనికమైన పరిశోధన ప్రవృత్తిని, సంగీతంలో ఒక నాయకత్వం వహించే స్థైర్యాన్ని ఆ తెలుగు విశ్వవిద్యాలయానికి కల్పించవలసిన అవసరం ఉందేమో అని అనుకుంటున్నాను. ఆ రంగంలో కూడా కృషి చేద్దామని అనుకుంటున్నాను. తెలుగు విశ్వవిద్యాలయం పండితులకు, ప్రజలకు అందుబాటులోకి రావాలి. అక్కడ ప్రదర్శన కళలు ఉన్నాయి, నాటకం ఉంది. నాటకంలో అత్యంత ఆధునికమైన ప్రయోగం ఉంది, పద్య నాటకం ఉంది, వచన నాటకం ఉంది. నిజానికి ఈరోజు తెలుగు మీద అభిమానం లేదు అని అనుకుంటున్నాం. ప్రతి ఇంట తెలుగు మరలా పునరుద్ధరింపబడాలి అనుకుంటున్నాం. టీవీ మొదలైనటువంటి వాటికి అలవాటు పడినటువంటి ప్రక్రియకి కంటిని, చెవిని ఆకర్షించేటువంటి ప్రక్రియ ద్వారానే ప్రజల్లోకి తెలుగు భాషాభిమానాన్ని కానీ, తెలుగు తీయందనాన్ని కానీ, తెలుగు సంస్కృతిని కానీ, తెలుగు జీవన విధానాన్ని కానీ. మా తెలుగు విశ్వవిద్యాలయం ఓరుగల్లో 700 గంటల టేప్స్ని ప్రజా జీవితానికి, 13 తెగల గిరిజన జీవితాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని సంపాదించి పెట్టుకున్నాను. అంతేకాదు ప్రసిద్ధ సాహితీమూర్తుల, కళామూర్తుల యొక్క జీవిత విశేషాలను టేప్ చేసి పెట్టుకున్నాం. నేను భారతీయ సంగీతం అనేటువంటి ఒక భావనను తీసుకుని వచ్చి
ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ని ప్రవేశపెట్టి అటు కర్ణాటక సంగీతం ఇటు హిందుస్థానీ సంగీతానికి మేళవింపు చేసి ఏదైనా పరిశోధనలు నిర్వహించడానికి రీసెర్చ్ డిపార్ట్మెంట్ని కూడా తీసుకురావాలని అనుకుంటున్నాను. అందువలన ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు కావలసినటువంటి చర్యలు తీసుకోమని ప్రోత్సాహం కల్పిస్తున్నారు. ఎన్ఆర్ఐస్లో కూడా ఇతర దేశాల నుండి ఆంధ్రుల యొక్క సహకారాన్ని కూడా తీసుకోవాలనుకుంటున్నాను. బహుశా మనం కృషి చేస్తే కృషితో నాస్తి దుర్భిక్షం అని మనం పనిచేసి చూపిస్తుంటే సహాయం చేసేవాడు ముందుకు వస్తారు అనే దానితో నేను కార్యశీలిని కాబట్టి పనిచేసి చూపిద్దాం, సేవ చేసి తప్పకుండా మీ యొక్క ఆశయం సిద్ధించాలని చెప్పి కోరుకుంటాను నేను. సుబ్రహ్మణ్యం గారు కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగం అధ్యక్షులుగా ఉండి ఉత్పల సత్యనారాయణాచార్య, అంపశయ్య నవీన్ వంటి ప్రముఖులకు గౌరవాలు లభించేందుకు కారకులయ్యారు. జ్ఞానపీఠ పురస్కార నిర్ణాయక సంఘానికి సభ్యులుగా ఉండే అరుదైన అవకాశాన్ని కూడా దక్కించుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుల హోదాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి ఇన్ఛార్జి ఉపాధ్యక్షులుగా ఉన్నారు. పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య చరణారవిందాలకు అత్యంత భక్తి శ్రద్ధలతో అర్చించిన గూడ వెంకట సుబ్రహ్మణ్యం సత్యసాయి విద్యాసంస్థల కార్యకలాపాల్లో తమ విలువైన సలహాలను వినియోగించారు. ముఖ్యంగా సత్యసాయి స్టడీ సర్కిల్ రాష్ట్ర కన్వీనర్గా ఉన్నారు. తెలుగు సాహిత్య విమర్శలో తనదైన కొత్త మార్గాన్ని, వినూత్న శైలిని అనుసరించిన ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం రసోల్లాసం గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నుంచి రెండవసారి పురస్కారాన్ని అందుకున్నారు. 1986లో ఆంధ్ర సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం అనే బృహద్విమర్శా గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని స్వీకరించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి విద్వద్విమర్శ పరిశోధనా రంగంలో విశేష కృషికి ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పురస్కారాన్ని అందించి వారిని సత్కరించింది. జీవీఎస్ తెలుగు సాహిత్యంలో చేపట్టిన అన్ని ప్రక్రియల్లో బంగారు పంటలు పండించిన జీనియస్. 2006 ఆగస్టు 15న ఆయన స్వర్గస్థులయ్యే వరకు నిరంతర నిర్నిద్ర పరిశ్రమ కొనసాగుతూనే వచ్చింది. పనులు తలపడితే ఆయన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేసేవారు కాదు. విశ్వవిద్యాలయ పనులొకవైపు, తిరుమల తిరుపతి దేవస్థాన మండలి వారి శ్రీమదాంధ్ర మహాభారత ప్రాజెక్టు ఒకవైపు అనేక ప్రాంగణాలున్న ప్రదేశాలకు రేయింబవళ్లు ప్రయాణాలు, మరోవైపు మహాభారత ప్రాజెక్టు కోసం అహోరాత్రుల పరిశ్రమ. కవిత్రయ భారతంలోని 18 పర్వాలకు ప్రతిపదార్థ తాత్పర్య సహితంగా, విపుల పీఠికా సహితంగా తెచ్చిన సంపుటాలు వారి కృషికి నిదర్శనంగా నిలిచి ఉన్నాయి. ఒకవైపు ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్న సూచనలు, మరోవైపు ఎంత చేసినా తరగని సంపుటాల పని. సంపుటాలను పూర్తి చేయగలిగితే నా జన్మ ధన్యమవుతుంది, ఆ మరుక్షణం నేను చనిపోయినా పర్వాలేదు అని వ్యాకులపడ్డ ఆ పండితుడు నిజంగానే ఆ దేవుని అనుగ్రహంతో తన పనిని పూర్తి చేసి ఈ లోకం నుంచి నిష్క్రమించారు. శ్రీవాణి ఇది ఇల్లు కాదు, నిజంగా పేరుకు తగ్గట్టుగా సరస్వతీ నిలయం. సరస్వతీపుత్రుడైన ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం తమ ఇంటి పేరుకు శ్రీవాణిగా నామకరణం చేసి తమ సాహితీ సృజనా వ్యాసంగాన్ని కొనసాగించారు. మానవ జీవనం ఎంతో విస్తృతమైంది. సంస్కృతి, నాగరికత, అనుభవం, మూల్యాలు, ఇందులో ఎన్నో అంశాలున్నాయి. వాటిని ఎలా అర్థం చేసుకోవాలో విడమరిచి చెబుతున్నారు జీవీఎస్. దేశీయమైన అనుభవానికి దూరమైన ఆచారం వ్యర్థం. నాగరికతగా ఎదుగుతున్నామని అనుకోవటం పొరపాటు. నాగరికత సంస్కృతికి కొలమానం కాదు. నాగరికత మీద నిలిచేది సంస్కృతి. ఆచారానికి, అనుభవానికి మూలమైనది సంస్కృతి. నీవు ఏ అనుభవం కోసం బతుకుతున్నావన్నది ముఖ్యం, కానీ ఏ ఆచారంతో జీవించావన్నది ముఖ్యం కాదు. ఎన్నాళ్ళు బతికావు, ఎలా బతికావన్నది కాదు, ఎందుకోసం బతికావు, ఏ అనుభవం కోసం బతికావన్నదే ఈ జీవిత లక్ష్యం.